8.32% తగ్గింది. అందులో కూడా మేజర్గా మనకి చావులు అంటే నమోదు కాని చావులు, అప్డేట్ కాని చావులు, అలాగే ఎక్కువ శాతం ఆల్రెడీ ఓటు కలిగిన వాళ్ళే ఆ కేటగిరీలోనే ఎక్కువ ఉన్నాయి. దాదాపు అవి రెండే మనకు 90,000 వరకు ఉన్నాయి. సో 90,000 వరకు ఆ రెండు కేటగిరీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. బయటికి వెళ్ళిన వాళ్ళు 24,000 మంది, మనకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వని వాళ్ళు మిగిలిన 22,000 మంది. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమం 5/6/2026 నుంచి మనం చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు అనగా 31/7/2026కి ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ చేయడం జరిగింది. దాదాపుగా కృష్ణా జిల్లాలో ఈ ముసాయిదా జాబితాలో 14,05,580 ఓటర్లు మనం ప్రచురించడం జరిగింది. అందులో 6,79,271 మగ ఓటర్లు, అలాగే 7,26,266 ఆడ ఓటర్లు ఉండడం జరిగింది. 43 మంది థర్డ్ జెండర్ ఓటర్స్ అనేది మనకి ఈ జాబితాలో ప్రచురించడం జరిగింది. మనము ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 5వ తారీఖు జూన్ నెలన మనము ట్రైనింగ్లు, ప్రింటింగ్లు ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. 15వ తారీఖు జూన్ నెల నుంచి 24వ తారీఖు 7వ నెల అంటే జూలై నెల వరకు దాదాపుగా ఒక 40 డేస్లో ఇంటింటికి ప్రతి బూత్ లెవెల్ అధికారి కూడా వెళ్ళి ఎన్యూమరేషన్స్ ఫామ్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాదాపు మనకు 5/6/2026కి 15,43,242 ఓటర్లు మన ఓటర్ల జాబితాలో ఉంటే ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అందరికీ ఇవ్వగా 1,37,662 ఎన్యూమరేషన్ ఫామ్స్ మనకు తిరిగి రాలేదు వివిధ కారణాల చేత. ఆ వివిధ కారణాలు ఏంటి అంటే కొంతమంది డెత్, పర్మనెంట్లీ షిఫ్టెడ్, ఆల్రెడీ ఎన్రోల్డ్, ఇలాంటి రకరకాల రీజన్స్ ఉన్నాయి. అంటే చనిపోయిన వారు 56,346 మంది, ఆల్రెడీ అంటే వారికి ఆల్రెడీ ఓటు హక్కు ఉన్న వాళ్ళు 34,650 మంది, పర్మనెంట్గా బయట ప్రదేశాలకు షిఫ్ట్ అయిన వాళ్ళు 24,603 మంది, ఆబ్సెంటీస్ అంటే మనకు ఎటువంటి కారణాల చేత తెలియక మనకి రాని వాళ్ళు 21,970 మంది, ఇంకా ఇతర కారణాలు ఒక 93 మంది. వెరసి 1,37,662 ఎన్యూమరేషన్ ఫామ్స్ మనం తిరిగి రాకపోవడం చేత ఈ మొత్తాన్ని కూడా మనము ఈ ముసాయిదా ఓటర్ల జాబితాలో నుంచి మనం తొలగించడం జరిగింది. వెరసి 14,05,580 ఓట్లు ఇప్పుడు మనం ప్రచురించడం జరిగింది. ఇందులో గన్నవరం నియోజకవర్గం 2,55,178, గుడివాడ నియోజకవర్గం 1,82,993, పెడన నియోజకవర్గం 1,58,667, మచిలీపట్నం 1,78,860, అవనిగడ్డ 1,97,735, పామర్రు 1,72,735, పెనమలూరు 2,59,412 ఓటర్లు మనకు నియోజకవర్గం వారీగా ఈ ముసాయిదా ఓటర్ల జాబితాలో మనం ప్రచురించడం జరిగింది. దాదాపుగా ఈ ఓటర్ల జాబితా అనేది నియోజకవర్గ స్థాయిలో, అలాగే ఏఈఆర్ఓ తహసీల్దార్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్స్ కావచ్చు వారి స్థాయిలో, అలాగే బిఎల్ఓ పోలింగ్ స్టేషన్లో అన్ని చోట్ల కూడా ఆ జ్యూరిస్డిక్షనల్గా దానికి సంబంధించిన ఓటర్ జాబితా అంతా కూడా అక్కడ ప్రచురించడం జరుగుతుంది. అలాగే పొలిటికల్ పార్టీస్కి మార్నింగ్ మీటింగ్ పెట్టి కూడా మనము వారికి సాఫ్ట్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. 537 మంది మన జిల్లాలో ఉన్నట్లుగా మనం ఈ జాబితాలో మనం పేర్కొంటున్నాం. ఇందులో ఇంకా సర్ ప్రక్రియ తదుపరి ఏం జరుగుతుంది అంటే వచ్చే నెల రోజులు అంటే 30 ఆగస్టు 2026 వరకు కూడా ఈ ఓటర్ జాబితా, ఈ ముసాయిదా ఓటర్ జాబితా మీద ఏమైనా క్లెయిమ్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ ఉన్నట్లయితే ఓటర్లు ఖచ్చితంగా పర్టికులర్ ఫామ్ 6 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు, ఏదైనా కూడా ఈఆర్ఓకి ఆన్లైన్లో కావచ్చు, ఫిజికల్గా కావచ్చు సబ్మిట్ అనేది చేయవచ్చు. బిఎల్ఓకి కూడా సబ్మిట్ చేయొచ్చు. అలాగే
మనకి కొంతమంది నో మ్యాపింగ్ ఓటర్లు అనేది ఉండడం జరిగింది. అలాగే కొన్ని అనామలీస్ కూడా ఉన్నాయి. వీటన్నిటి కూడా మనం నోటీస్ ఇచ్చి 28 సెప్టెంబర్ 2026 వరకు కూడా ఈ నోటీసు, ఈ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అనేది మనం క్లియర్ చేయడం జరుగుతుంది. మొత్తంగా 3వ తారీఖు అక్టోబర్న మనము ఫైనల్ ఓటర్ల జాబితా అనేది ఎస్ఐఆర్ ఈ సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమం పూర్తి చేసి అక్టోబర్ 3వ తారీఖున ఫైనల్ జాబితా అనేది మనం ప్రచురించడం జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లా ప్రజల్ని, ఓటర్లని ముఖ్యంగా కోరేది ఏంటంటే, ఖచ్చితంగా మీ పోలింగ్ స్టేషన్లో అలాగే సిఇఓ వారి వెబ్సైట్లో కూడా మీ పోలింగ్ స్టేషన్లో ఉన్న మీ ఓటర్ జాబితా చూడండి. ఓటర్ జాబితాలో, డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో మీ పేరు ఉన్నది మీరు గమనించుకోగలరు. ఒకవేళ డ్రాఫ్ట్ ఓటర్ జాబితాతో పాటు ఏఎస్జిడి అంటే అన్కలెక్టబుల్స్ ఈ 1,37,666 ఏదైతే చెప్పామో ఆ లిస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాంటి లిస్టులో పొరపాటున కానీ లేకపోతే మీ పేరు ఉన్నట్లయితే దాంట్లో ఏదైనా సవరణ చేసుకోవాలంటే, కొత్తగా యాడ్ చేసుకోవాలంటే ఫామ్ 6 అనేది పెట్టండి. ప్రచురించిన జాబితాలో ఏదైనా మీరు పోలింగ్ స్టేషన్ మార్పు చేసుకోవాలన్నా, మీ పేరులో ఏదైనా 1 అర మార్చుకోవాలన్నా, ఫోన్ నెంబర్ మార్చుకోవాలన్నా, ఎటువంటి మార్పులు చేర్పుకైనా ఫామ్ 8 అనేది చేసుకోవాలి. ఇంకా ఓటర్ జాబితాలో ఎవరైనా చనిపోయిన వారు, లేకపోతే వీళ్ళు ఇక్కడ వారు కాదు అన్న క్లెయిమ్ అండ్ అబ్జెక్షన్ ఏదన్నా కూడా ఫామ్ 7 కూడా పెట్టవచ్చు. ఈ ఫామ్స్ పెట్టడం మాత్రం ఆగస్టు 30 తారీఖు వరకు మాత్రమే మనకు టైం ఉంది. వీటన్నిటిని ఆగస్టు 30 తారీఖు వచ్చిన క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ని, అలాగే మేము నోటీసులు ఇస్తున్న నో మ్యాపింగ్ కేసెస్ అన్నిటికీ కూడా 28 సెప్టెంబర్ లోపు మేమంతా కూడా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అన్నిటిని కూడా వెరిఫై చేసి కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సవరణలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఓటర్ జాబితాలు చేసి ఫైనల్గా మనము అక్టోబర్ 3న చివరి ఓటర్ జాబితా అనేది ప్రచురించడం జరుగుతుంది. దీనికి సంబంధించి 11 రకాల డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ సూచన మేరకు ఆ డాక్యుమెంట్స్లో వేటితో పాటు ఫామ్స్ మనకు అప్లై చేసుకున్నా కూడా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏ నియోజకవర్గానికి సంబంధించిన వారు దాన్ని వెరిఫై చేసి ఓటర్ జాబితాలో అర్హతను బట్టి మనల్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అందరూ ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా చెప్తున్నాము, ఖచ్చితంగా మీ ఈఆర్ఓస్కి, బిఎల్ఓస్కి అందరికీ కూడా సహకరించి సక్సెస్ఫుల్గా ఒక మంచి క్వాలిటేటివ్ ఎలక్టోరల్ రోల్ అంటే ఎటువంటి తప్పులు తడకలు లేకుండా ఉండే ఓటర్ జాబితా మనము తయారు చేసుకునేందుకు జిల్లా యంత్రాంగానికి, జిల్లా ఎలక్షన్ అధికారికి సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.